పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం సింగరేణి సంస్థలోనే కొత్తగూడెం తర్వాత రెండో స్థానాన్ని కైవసం చేసుకున్న గోదావరికని సింగరేణి ఆసుపత్రిలో సరైన సర్జన్లు లేక, సంబంధిత డాక్టర్లు లేక, నర్సులే సర్జన్లు, నర్సులే డాక్టర్లుగా వ్యవహరిస్తున్న తీరు వల్ల ఒక నవజాత శిశువు తల్లి గర్భంలోనే చనిపోయిన సంఘటన మంగళవారం గోదావరికని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో జరిగింది. ఈ సంఘటనను నిరసిస్తూ కుటుంబ సభ్యులు, అనేక సంఘాల నాయకులు ఆసుపత్రి నందు బైఠాయించి ధర్నాలు చేస్తే స్పందించే యాజమాన్యమే లేదు అని సంఘటన స్థలంలో ఉధృత ఏర్పడటంతో వెంటనే 1వ పట్టణ సిఐ ఇంద్రసేనారెడ్డి చొరవ తీసుకొని ఎలాంటి సంఘటన జరగకుండా చర్యలు తీసుకున్నారు. శిశువు కుటుంబ సభ్యులు మరి సంఘాల నాయకులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, డాక్టర్లు మరియు సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఏసీఎంఓ అడ్మిన్ డాక్టర్ బి అంబిక గారు మరియు సంఘాల నాయకులు మాట్లాడుతూ, అడ్మిషన్ అయినారు. పేరు సుప్రియ పేషెంట్. అన్నీ నార్మల్గానే ఉన్నాయి. అప్పుడు చూసినప్పుడు ఫిట్ హార్ట్ సౌండ్ అన్నీ బాగానే ఉంది. హార్ట్ సౌండ్స్ అన్నీ నైట్ అబ్జర్వేషన్లో ఉంచి రేపు ఈరోజు మార్నింగ్ సిజేరియన్ కానీ నార్మల్ కానీ ట్రై చేద్దామని చెప్పారు. అయిపోయిన తర్వాత నైట్ 2:30 వరకు బాగానే ఉంది. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి మేడం రెడీ చేస్తామని చూసినప్పుడు ఫిట్ హార్ట్ సౌండ్స్ వినబడలేదు. హార్ట్ సౌండ్స్ వినబడకపోతే ఇమీడియట్గా బయట మన దగ్గర రేడియాలజిస్ట్ లేకపోతే బయట స్కానింగ్ సెంటర్లో పంపిస్తే వాళ్ళు లోపల బేబీ డెత్ అయిందని చెప్పారు. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ దాని గురించి ప్రాబ్లం అయితే మేమందరము దాన్ని ఎట్లయినా ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ చేసుకోమని ధర్నా చేసుకుంటారు. వెంటనే ఇమీడియట్ యాక్షన్ కోసం సార్కి మెయిల్ పంపించాను. సీఎంఓ సార్ కొత్తగూడెంలో జిఎం గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇద్దరికి లెటర్లు వెళ్ళాయి. మెయిల్ పంపించిన తర్వాత ఇప్పుడు ఇమీడియట్గా ఎంక్వైరీ చేయమని సార్ ఒక ఎంక్వైరీ ఆఫీసర్ని పంపిస్తున్నారు. ఈవినింగ్కి వస్తారు, ఎంక్వైరీ చేస్తారు. ఇటువంటిది ఇంకోసారి జరగకుండా మనకు మెయిన్ స్కానింగ్ సెంటర్లో స్కానింగ్కి మిషన్ ఉంది కానీ రేడియాలజిస్ట్ లేకపోవడం వల్ల ప్రాబ్లం అవుతుందని చెప్పి జిఎం గారు చెప్తే జిఎం గారు ఇప్పుడే వెంటనే ఇమీడియట్గా డైరెక్టర్స్ లెవెల్లో వాళ్ళకి ఫోన్ చేసి అవుట్ సోర్సింగ్ ఇమీడియట్గా ఇక్కడికి వచ్చి మనకి ఎమర్జెన్సీలో ఉన్న రోజు అయినా వచ్చి ఇక్కడికి వచ్చి చేయాలి. అంటే బయట మనకి అపాయింట్ అయిన వాళ్ళు ఎవరు రావడం లేదు కాబట్టి అపాయింట్ అయిన వాళ్ళు ఎవరు లేరు, మనకి ఎవరు రావడం లేదు ఇంటర్వ్యూస్ పెట్టడం. అందుకని అవుట్ సోర్సింగ్ తీసుకొని ప్రతి కేసుకి ఇంతని చెప్పి ఇచ్చేసి వాళ్ళకి రమ్మని చెప్పి సార్ ఇప్పుడే జిఎం గారు ఫోన్ చేసి చెప్పారు. రేపటి లోపల వస్తారు అని కూడా హామీ ఇచ్చారు. ఇప్పుడే ఇది జరగకుండా చూస్తామని వాళ్ళకి మీద యాక్షన్ తీసుకొని ఇంకో డాక్టర్ ఈ విధంగా చేయకుండా ఉండడానికి నేను చూసుకుంటాను. ఇమీడియట్ యాక్షన్. ఈరోజు శుక్రవారం రోజు సుప్రియ అనే డెలివరీకి సింగరేణి హాస్పిటల్కి వచ్చింది. వాళ్ళ నాన్న ట్వింక్లలో పనిచేస్తాడు. శుక్రవారం వచ్చిన రోజు తీసుకుంటారు. గత 6 నెలల కింద కూడా వచ్చి ఆమె రిపోర్ట్స్ అన్నీ సింగరేణి డాక్టర్లకు ఇచ్చి ఆమె లోపల ఉన్న బేబీ కూడా ఎట్లున్నదని బాగానే ఉన్నదని చెప్పడం జరిగింది. దాని ద్వారా డెలివరీకి అని 9వ మంత్ పడ్డ తర్వాత మొన్న శుక్రవారము పేషెంట్ రావడం జరిగింది. పేషెంట్ తీసుకొని ట్రీట్మెంట్ కూడా కొంత చేయడం జరిగింది. మళ్ళీ డిశ్చార్జ్ చేసిన తర్వాత నిన్న మళ్ళీ హాస్పిటల్లో బ్యాక్ పెయిన్ వచ్చిన తర్వాత బెడ్కు రాయడం జరిగింది. ఎలాంటి స్కానింగ్ తీసి చూసేది ఉండే స్కానింగ్ లేదు, ఎక్స్రే లేదు, ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా నిన్న సెలవు. ఆమె మేడం ఇందిరా మేడం అట, మరి ఆమె గైనకాలజిస్టు, ఆమె ఇంట్రెస్ట్ పెట్టలేదు. ఆమె పేషెంట్ను బెడ్ మీద వేసి సిటీ స్కానింగ్ కానీ ఎక్స్రే కానీ ఆమెకు సంబంధించినటువంటి డెలివరీకి సంబంధించినటువంటి ఏది కూడా చేయకుండా ఇవాళ పొద్దున ఆమె నైట్లో పాప కడుపులో చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఈమె నాకు కదలిక లేదు, నా పాప కదులుతలేదు అని చెప్పిన తర్వాత ఇవాళ పొద్దున సిటీ స్కానింగ్ అని సిటీ స్కానింగ్ తీయించడం జరిగింది. ఆ పాప మెడకు అంటే పేగులు మెడకేసుకొని 2 రౌండ్లు పేగులు మెడకేసుకొని ఉన్నది. వీళ్ళు నెగ్లెన్సీ వల్ల ఆ పేగులు టైట్ అయ్యి ఆ పాప లోపలనే కడుపులనే చనిపోవడం జరిగింది. దీనికి మొత్తం ఈ సింగరేణిలో ఇక్కడ ఆర్జీవన్లో ఉన్నటువంటి గైనకాలజిస్ట్ మేడం ఇందిరా, ఆమెకు సంబంధించినటువంటి ఇంకా డాక్టర్లు నైట్ షిఫ్ట్లో ఉన్న డాక్టర్ కూడా ఆమె ఏం కేర్ తీసుకోలేదు. అసలు ఇందిరా మేడం నిన్న 24 hours హాస్పిటల్కి రాలేదట. ఆమె ఇంటికాడే ఉన్నది, ఇంటికాడే ఉండే పేమెంట్ తీసుకున్నది. ఇక్కడ డ్యూటీలో ఉన్న డాక్టర్ కూడా ఆమె కూడా కేర్ తీసుకోలేదు. ఒక్కసారి కూడా ఆమె బెడ్ దాకా పోయి ఏమైందమ్మా ఎట్లున్నదమ్మా అన్నది
తీయలేదు. ఒకవేళ నిన్న కనుక స్కానింగ్ ఇట్లా తీసినట్టయితే ఈ పాప పరిస్థితి మెడకేసుకొని పేగులు ఉన్నాయి ఇవన్నీ తెలిసినట్టు ఇమ్మీడియట్లీ కనుక సర్జరీ చేసినట్టయితే ఈ పాప బతికేది ఉండే. ఈ పాపను ఒక రకంగా వీళ్ళే డాక్టర్లే హత్య చేసిందని కూడా ఇలా మేము చెప్తా ఉన్నాము. ఇలాంటిది పునరుద్ధం కాకుండా సింగరేణి యాజమాన్యం కూడా తీసుకోవాలి. చాలా కేసులు ఇప్పుడు ఈమె ఇందిరా మేడం దగ్గర చాలా కేసులు ఫెయిల్ అయినాయి, చాలామంది ఇబ్బంది పడ్డారు. మరి సింగరేణి యాజమాన్యము ఇలా 1,000 కోట్ల రూపాయలు వచ్చిన లాభాలు వచ్చినప్పటికైనా ఇలా సింగరేణి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇంత ఇబ్బందికరంగా ఉన్నది. ఇక్కడ సంబంధించినటువంటి సూపర్ స్పెషాలిటీకి సంబంధించినటువంటి డాక్టర్లు కూడా అన్ని రకాల డాక్టర్లు రావాలని పలుసార్లు అన్ని యూనియన్లు మా రికగ్నిషన్ యూనియన్గా ఏఐటీసీ కూడా సెక్చర్ సమావేశాలలో సిఎండి గారి సమావేశాలలో చాలా విషయాలు చెప్పినప్పటికైనా ఇక్కడ డాక్టర్ల రిక్రూట్మెంట్ చేయాలి, ఈ హాస్పిటల్లో ఇంకా పెద్దగా చేయాలని, ఇలాంటి పరిస్థితులు పునరుద్ధం కావద్దని ఇవాళ ఏఐటీసీగా కార్మిక వర్గం అంతా కూడా ఇలా కోరుతూ ఉన్నది. లేక ఇదే విధంగా ఉంటే మరి హాస్పిటల్ కూడా ఇక నడపడం అనేది ఇబ్బందికరం. ఎందుకంటే హాస్పిటల్కి వస్తుంటే జీవం పోయాలి కానీ జీవం తీసే విధంగా ఇవ్వాలి ఈ హాస్పిటల్ ఉన్నది. కాబట్టి ఇది పునరుద్ధం కావద్దని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.